మెలకువగా ఉండి ప్రార్థన చేయమని యేసుక్రీస్తు ప్రభు నామములో అందరికీ వందనములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం మార్కు 13:28-37 వరకు. అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకునేది. దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించినప్పుడు వసంతకాలం సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూసినప్పుడు ఆయన సమీపంగానే ద్వారం దగ్గరనే ఉన్నాడని తెలుసుకుని ఇవన్నీ జరుగు వరకు ఈ తరం గతింపదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమిను గతించును కానీ నా మాటలు గతింపవు. ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందుల దూతలైనను కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతివానికి వాని పని నియమించి మెలకువగా నుండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టే ఆ కాలం ఉండును. ఇంటి యజమానుడు ప్రొద్దుగురుంకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కూయినప్పుడు వచ్చునో, తెల్లవారినప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోచుండుట చూచునేమో గనుక మీరు మెలకువగా నుండుడి. నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా నుండుడి. నేను ఇప్పుడు వసంతకాలం వచ్చినప్పుడు చెట్లు చిగురు పెడతాయి, పాత ఆకులు రాలిపోయి కొత్త చిగురులు వస్తాయి. వచ్చినప్పుడు ఏమనుకుంటాం, వసంతకాలం వచ్చింది, చెట్లు చిగురుస్తున్నాయి అనుకుంటాం. అలాగే ఇప్పుడు ఇంతకుముందు చదువుకున్న సంఘటనలన్నీ జరగటం మొదలెట్టినప్పుడు, జరుగుతూ ఉన్నప్పుడు ఇదిగో ఆయన రాకడ సమీపంగా ఉంది, ఆయన ద్వారం దగ్గరే ఉన్నారు అని మనం తెలుసుకోవాలన్నమాట. ద్వారం దగ్గర ఉన్నప్పుడు ఉన్న ఆయన కాలు బయటెట్టడానికి ఎంతసేపు పడుతుంది, అలా మనం తెలుసుకోవాలి. ఆ దినమును గురించి, ఆయన రాకడ దినం గురించి పరలోకమందు ఉన్న తండ్రి తప్ప మనుషులు కానీ యేసుక్రీస్తు ప్రభుకు కూడా తెలియదంట. దూతలు కానీ ఎరగరు అని మనుషులు చెప్పేస్తున్నారు. పలానా డేట్ని వచ్చేస్తారు, పలానా సంవత్సరం అని చెప్పారు. కనుక మనుషుల మాట నమ్మొద్దు. ఇక్కడ పరలోకపు తండ్రికే తెలుసు ఆయన రాకడ. అది మళ్ళీ అకస్మాత్తుగా కూడా వస్తుందని ఉంది. అంటే ఎవరికే తెలియదు, తండ్రి అయిన దేవుడికే తెలుసు. కనుక మీరు జాగ్రత్తగా ఉండి మెలకువగా ప్రార్థన చేయాలి. మెలకువగా ప్రార్థన చేయాలంటే ఇంకా నిద్రబోతులు, తిండిబోతులు, తిరుగుబోతులు ఇలా ఉండకూడదు. ఇంకా ఈ జరుగుతున్నాయి కనుక మెలకువగా ఉండాలి. ఆయన ఎప్పుడు వచ్చినా ఆయనతో పాటు వెళ్ళిపోవటానికి మనం రెడీ అన్నట్టుగా మనం ఉండాలన్నమాట. ఆ కాలం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. కనుక ఒక మనుషుడికి ఒక యజమానుడు తన ఇంటి బాధ్యతలు అప్పగించి బయట దేశానికి వెళ్ళినప్పుడు అతను తిరిగి వచ్చేదాకా ఆ ఇంటి బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలి. అలా నిర్వర్తిస్తూ ఉన్నవాడిని చూసినప్పుడు ఆ యజమానుడు వచ్చినప్పుడు మెచ్చుకుంటాడు. కనుక అలా మెలకువగా ఉండి ఆ యజమానుడు రాత్రి పగలో మధ్యాహ్నం తెల్లారగట్లు ఎప్పుడు వస్తారో అని ఎదురు చూసేవారుగా ఉండాలన్నమాట. అలా ఎదురు చూస్తూ కనిపెట్టుకుని ఉండండి, మెలకువగా ప్రార్థన చేయండి అని చెప్పారు. మీతోనూ అందరితోనూ చెప్తున్నాను ఈ మాట నేనని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. ఆమె